నమస్తే, వెల్కమ్ టు రియల్ టాక్స్. నేను మీ కీర్తి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండి ఈరోజు ఈ చైర్ మీద కూర్చుంటున్నందుకు. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు కదా, యూ నీడ్ టు గ్రాబ్ ఇట్ అంటాను నేను ఈరోజు. ఎందుకంటే నాకు నా ఎదుట కూర్చున్న వ్యక్తి ఇచ్చిన టైంలో నేను ఎంత నాలెడ్జ్ గ్రాప్ చేసుకోగలుగుతానో, తద్వారా మీరందరూ ఆ నాలెడ్జ్ని నాతో పాటు ఎంతవరకు షేర్ చేసుకోగలుగుతారో నాకు తెలియదు. కానీ ఈ మహా గ్రంథాలయం నుంచి మాత్రం వీలైనంత నాలెడ్జ్ని ఈరోజు సారంగా తీసుకోవడానికి నేనైతే సంసిద్ధమై ఉన్నాను. హిజ్ నాన్ అనదర్ బట్ శ్రీ మదన్ గుప్తా గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా మీ ఆశీర్వచనం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సార్, ఈరోజు ఒక విద్యార్థిని ఎలా అయితే గురువు ముందు కూర్చొని జీరో నాలెడ్జ్తో కూర్చొని వీలైనన్ని విషయాలు తెలుసుకుంటుందో, ఆసక్తిగా వింటుందో, అదే నా పొజిషన్ ఈరోజు. సో ముఖ్యంగా ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం సార్, మన సనాతన ధర్మంలో దాగి ఉన్న నిధి మన ఆలయాలు అంటారు. సో ఈ పాడ్కాస్ట్లో అసలు మనిషి జన్మి ఎత్తాక, మన భారతదేశంలో పుట్టాక ఎన్ని ఆలయాలను దర్శించుకోవాలి, అట్లీస్ట్గా వాటి వెనకాల ఉన్న సీక్రసీ, సైన్స్ అంతా కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇది స్టార్ట్ చేసే ముందు స్నీక్ పీక్ ఇంటూ యువర్ పర్సనల్ లైఫ్. అసలు హూ ఇస్ మదన్ గుప్తా అంటే ఏం చెప్తారు? కామన్ మ్యాన్. నో మోర్ నౌ. నేను చెప్పినట్టుగా మహా గ్రంథాలయంలా కనిపిస్తున్నారు మీరు. చూడమ్మా, ప్రతి మనిషి ఒక నిరంతర విద్యార్థి. తన జీవితంలో నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. కొందరు సబ్జెక్టులు నేర్చుకుంటే కొందరు జీవితం నేర్చుకుంటారు. ఇది మాత్రం నిజం. ఎస్, పర్ఫెక్ట్లీ. సో కాబట్టి మదన్ కామన్ మ్యాన్గానే ఉండేయండి. సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి ఒక చిన్న. మా నాన్నగారు తెలుగు లెక్చరర్, అమ్మ హిందీ టీచర్, అండ్ నేను పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేశాను. మా శ్రీమతి పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేస్తుంది. నాకు 3 కుమార్తెలు, 2కి పెళ్ళయింది, ఇంకొక ఆమె నాకు పెళ్లి చేస్తుంది. అంటే సరదాకి షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ కంపెనీ అండ్ ఒక 25 మందికి ఆమె జీవనోపాధి కల్పిస్తుంది. దిస్ ఈజ్ మై అండ్ నాకున్న ఇంకొక ఇదేంటంటే ఆమె ఆడియో విజువల్ ప్రొఫెషనల్. Okay. That's my additional qualification other than my original profession. And Bapu garu ma guru garu. I have given my services to almost lot of PMs and CMs, including Dr. Abdul Kalam. Wow. అందుకే అన్న, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు సిట్ ఆన్ దిస్ సిట్ ఇన్ దిస్ చైర్ రైట్ నౌ అని చెప్పి. సార్, అయితే యాజ్ ఐ జస్ట్ స్టార్టెడ్, మన సనాతన ధర్మంలో దాగి ఉన్న నిధి ఏదంటే ప్రాముఖ్యంగా చెప్పుకునేది మన ఆలయాలు. అయితే ఇన్ జనరల్గా చూసుకుంటే మదన్ గుప్తా గారి గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు పూరి జగన్నాథ్ ఆలయం పైన ఉండే జెండా ఎలా అయితే ప్రకృతి విరుద్ధంగా ఎయిర్కి ఆపోజిట్గా వెళ్తుందో, మీరు కూడా అలాగే వెళ్తున్నారేమో అనిపిస్తుంది. కాదు, మాకు తెలిసిన నాలెడ్జ్, మేము చదువుకున్న నాలెడ్జ్కి భిన్నంగా సంథింగ్ ఎల్స్ వీఆర్ లిజనింగ్. ఇప్పుడిప్పుడే యాక్సెప్టెన్సీ కూడా వస్తుంది సార్, ఎందుకంటే మేము చదువుకుందే నిజమని నమ్ముతున్నాం, అలాగే వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అక్టోబర్ 2 వరకు కూడా అక్టోబర్ 2 ఇస్ ఓన్లీ జాతిపిత ఆర్ నేషనల్ ఫాదర్ గాంధీ జయంతి పుట్టినరోజు అనే మాత్రమే తెలుసు. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అని నాకు తెలియదు సార్. ఎందుకు తెలీదు? దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ అవర్ ఇండియా. జాతి పిత, ఏ జాతికి పితమ్మా ఆయన? ఏ జాతికి పిత? ఈయనతోనే పుట్టిందా ఈ జాతి? కొన్ని వేల సంవత్సరాల ఇది ఉన్నటువంటి జాతి భారత జాతి. అటువంటి భరత జాతికి మధ్యలో ఒకడొచ్చి ఈయన జాతి పిత అంటే సరిపోతుందా? మరి గాంధీ గొప్పవాడే, కానీ గాంధీకి జాతి పిత అనేటటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి మాత్రం నాకు ఇష్టం లేదు. బికాజ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అంటారు. ఈ సంస్కృతికి, ఈ జాతికి నడక నేర్పినటువంటి మహానుభావులు లక్షల్లో ఉన్నారు. వాళ్ళెవ్వరికీ లేని క్వాలిటీ ఈయనకేంటి? పోనీ ఈయన ఒక్కడి వల్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? ఎంతోమంది వీరులు తమ ప్రాణాలని త్యాగం చేస్తే, తమ రక్తాన్ని ధారపోస్తే, తమ విలువైన జీవితాలని పణంగా పెడితే ఈ
ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అనుకునేటటువంటి అధికార బదిలీ జరిగింది. ఎస్. మనకు స్వాతంత్రం రాలా తెలుసా నీకు? 1947 ఆగస్టు 15న వచ్చింది. స్వాతంత్రం కాదు, అధికార బదిలీ మాత్రమే. ఓ స్టిల్ అధికార బదిలీ. అధికార బదిలీ అంటే తెల్లవాళ్ళు వెళ్ళి నల్లవాళ్ళకి అవకాశం ఇచ్చారు, పాలించుకోండిరా అని. ఇంకేం మారాలండి? భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయుల కోసం ఎతికి ఒక ఆంగ్లేయ మానస పుత్రుణ్ణి భారతదేశానికి ప్రధానిగా చేసి వాళ్ళు భారతదేశాన్ని అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేశారు. ఎస్. ఇచ్చి వెళ్ళారు. 2014లో ఒక టైమ్స్ నవ్ అనుకుంటాను పత్రిక వాళ్ళు ఒక పత్రిక రిలీజ్ చేశారు. దాని మీద ఉన్నటువంటి టైటిల్ ఏందో తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 2014లో. ఓ ఎలా సార్? అప్పటి వరకు మనల్ని మనం ఎక్కడ పరిపాలించుకున్నాం? విదేశీయులు ఇక్కడ పదవిలో ఎవరు ఉండాలో నిర్ణయించింది విదేశీయులు. 2014 వరకు కూడా. 2014 వరకు. నీకు రాజకీయాలతో కాస్త పరిచయం ఉన్నదా? నేను మీకు ఒక చిన్న ఇది చెప్తాను. సార్, పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారిని తీసుకొని వచ్చారు. అవునా? ఎప్పుడైనా మన్మోహన్ సింగ్ ఈ దేశానికి ప్రధాని అవుతాడు అని కలలో ఆయన ఊహించారా ఎవరైనా? మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి 6 నెలల ముందు ఇంగ్లాండ్లో ఉండే ఒక ట్యాబ్లాయిడ్ ఈ విషయాన్ని బయటపెట్టింది. తెలుసా మీకు? మన్మోహన్ సింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని. అంటే దీన్ని ఏమంటారు చెప్పండి నాకు? ఈ దేశపు ప్రధానులను ఎవరు నిర్ణయిస్తూ వచ్చారు ఇప్పటిదాకా? అందుకు ఆ పత్రిక 2014లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పి చెప్పింది. ట్రూ సెన్స్ వచ్చిందా సార్? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో రాలేదో తెలియదు, కానీ హిందువులకు మాత్రం ఇంకా స్వాతంత్రం రాలా ఈ దేశంలో. హిందూ దేశం అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఈ దేశంలో హిందువులకు ఇంకా స్వాతంత్రం వచ్చిందని అయితే నేను అనుకోవడంలే. ఎప్పుడు వస్తుంది అనుకోవాలి సార్? హిందువులందరూ జాగృతమైనప్పుడు వస్తుంది. హిందువులందరూ తమకు మేలు చేసేటటువంటి, తమ జాతికి ఉపకారం చేసేటటువంటి వాళ్ళని ఎప్పుడైతే ఎన్నుకుంటారో అప్పుడు హిందూ జాతికి విముక్తి, ఈ దేశానికి శ్రీరామ రక్ష. సార్, ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్ నాకు. అంటే నేను మిమ్మల్ని అందుకే అన్నాను, ఆపోజిట్గా వెళ్తున్నామా అని. అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిని మరి మనం ఎందుకు మర్చిపోయాం? డూ యూ నో ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద కంప్లీట్ ఇండియన్ పాలిటిక్స్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఓ వావ్. లాల్ బహదూర్ శాస్త్రి గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. చాలా పొట్టిగా ఉంటాడు మనిషి. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి అనగానే బ్రాహ్మణుడు అనుకున్నారు. ఆయన బ్రాహ్మణుడు కాదు, కాయస్థ క్షత్రియుడు. ఓకే. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఎన్ని కష్టాలు పడి వచ్చాడంటే అన్ని కష్టాలు పడ్డాడు. చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి, చాలా పేద కుటుంబం, తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి వచ్చినవాడు. ఒక్క చిన్న సంఘటన చెప్తానమ్మాయి. ఆయన గురించి ఆ సంఘటన చెప్తే నీకు లాల్ బహదూర్ శాస్త్రి ఏంది, గాంధీ ఏంది తెలిసిపోద్ది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ఇది చేస్తున్నాడు. పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ అని, దానికి ఆయన సెక్రటరీగా. ఆయనకి నెలకు వేతనం 50 రూపాయలు. నెలకు వేతనం 50 రూపాయలు. ఒకసారి ఆయన అంటే జైలుకి వెళ్ళినా, ఆయన అంటే స్వాతంత్ర పోరాటం కదా, జైలుకి వెళ్ళిన ఇంటికి 50 రూపాయలు ఆ సెక్రటరీ పంపించేసేవాడు. ఒకసారి ఈయన ఇంటికి వచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఇంటికి వచ్చి భార్యని అడిగాడు, ఏమే 50 రూపాయలు పంపిస్తున్నాను, నీకు సరిపోతున్నాయా అండి, సరిపోతున్నాయా అని అడిగాడు. ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఏమండి, ఇంకా 10 రూపాయలు మిగులుతున్నాయండి అన్నది సంతోషంగా. వెంటనే ఆయన సెక్రటరీని పిలిచి, ఇంటికి 40 రూపాయలు సరిపోతున్నాయంట, మీరు ఇంకా 40 రూపాయలే పంపించండి, ఆ 10 రూపాయలు ఇంకెవడైనా అవసరం ఉన్న వాడికి ఇవ్వండి అని చెప్పాడు. దిస్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఆయనతో ఇంకొకరిని పోల్చడానికి కూడా లేదు.
ఆయన కాశ్మీర్లోకి మళ్ళీ సైన్యాలు చుచ్చుకు వస్తున్నాయి, పాకిస్తాన్ సైన్యాలు. ఏం చెప్పాడో తెలుసా ఆయన? మన సైనికాధికారులు ఆయన దగ్గరకు వచ్చి, సార్ ఇట్లా ఉంది పరిస్థితి అని, మీ చేతిలో సైన్యం ఉందా అని అడిగాడు. వీళ్ళు బెత్తరపోయారు. సైనికాధికారులను మీ చేతిలో సైన్యం ఉందా? వాళ్ళు కాశ్మీర్ తీసుకుంటే మీరు లాహోర్ తీసుకోండి. లాహోర్కి 10 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయారు మన సైన్యం, తెలుసా మీకు? ఇక ప్రపంచవ్యాప్తంగా అమెరికా మాట ఈయన వినడు, అమెరికా మాట శాస్త్రి గారు వినరు, అందుకే జయంతి చెయ్యం. అందుకని రష్యా వాళ్ళ చేత చెప్పించి, అప్పటికి రష్యాతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఈనాటికే ఉన్నాయి, రష్యా వాళ్ళ చేత చెప్పించి యుద్ధాన్ని ఆపించారు. అసలు పవర్ హౌస్ చిన్న ఇది కాదు. మీకు ఇంకొక సంఘటన చెప్తాను నేను. ఈ రోజుకి చాలా మంది సోమవారం పూట ఉపవాసం ఉంటారు, సోమవార వ్రతం అని అంటారు. విన్నారా? అసలు అది ఎట్టొచ్చిందో తెలుసా మీకు? చెప్తానండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా తీసుకున్న సమయానికి ఇక్కడ పంటలు చాలా తక్కువ ఉండేవి. ఓకే, అందరికీ సరిపోయేంత పంట పండేది కాదు. అందుకని మనకు ఎర్ర గోధుమలు అమెరికా వాళ్ళు పంపించేవాళ్ళు ఇక్కడికి. గోధుమలు తెచ్చుకోవడానికి వాళ్ళు అనేక ఆంక్షలు విధించేవాళ్ళు మన మీద. అప్పుడు శాస్త్రి గారు వాళ్ళ సెక్రటరీని పిలిచి చెప్పాడు, గోధుమలు ఆపేయండి అని, మనకొద్దు, గోధుమలు తీసుకోవద్దు అని. సెక్రటరీ, సార్ అన్నంలాగా చచ్చిపోతారు సార్ జనాలు అని అంటే, నేను మాట్లాడతానని ఆయన రేడియోలోకి వచ్చి ఆయన ఒక ఇది చెప్పాడు, ప్రతి సోమవారం ఒక్క పూట మీరు భోజనం మానేయండి, భారతదేశంలో ఉన్న ఆహార సమస్య తీరుద్ది, ప్రతి ఇంట్లో పంటలు పండించండి, పెరట్లో పంటలు పండించండి, వీలైనంత భూమిని దున్నండి. ఆయన అప్పుడు ఒక మాట అన్నాడు, భూకేసే మరేంగే మగర్ అపమాన్ కా ఖానా నహి ఖాయేంగే. ఆకలితో చస్తాం కానీ అవమానపు తిండి మాత్రం తినం. ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపుకు దేశం అంతా స్పందించి సోమవారం రోజు ఒక పూట భోజనం మానేశారు. దాన్ని సోమవార వ్రతంగా ఈనాటికి మనం పాటిస్తున్నాం. అది లాల్ బహదూర్ శాస్త్రి. సూపర్ సార్, సూపర్. దానికి ముందు ఏది శాస్త్రి గారికి ముందు మన నెహ్రూ గారి సమయంలో అంటే లాంగ్ విజన్ లేకపోతే దేశం ఏమవుతుంది అనే దానికి పెద్ద ఉదాహరణ నెహ్రూ పరిపాలన. నేను అది దాని గురించి ఇప్పుడు మాట్లాడను, తర్వాత మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఆయన పంచశీల సిద్ధాంతాన్ని అప్పుడు ఇంకా చైనాతో స్నేహం అండ్ పాకిస్తాన్తో సత్సంబంధాలు, ఇది మన దీన్ని వాళ్ళు ఆక్యుపై చేసిన పంచశీల సిద్ధాంతం. ఇంకా మనకు యుద్ధాలు లేనప్పుడు సైన్యంతో అవసరమే ఉంది, ఎందుకు అనవసరంగా సైన్యం మీద ఖర్చు పెడతాం? సైన్యాన్ని తగ్గించాడు. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు భయంకరంగా ఓడిపోయాం. 64,000 కిలోమీటర్లు చైనాకు దారాదత్తం చేసాం. ఆక్సాయి చిన్ను, ఈరోజు మన కైలాష్ మానస్ సరోవర్, ఇవన్నీ ఆ టైంలో మనం పోగొట్టుకున్నాం. సో శాస్త్రి గారు వచ్చిన తర్వాత సైన్యాన్ని కూడా డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. పటిష్టమైనటువంటి ఒక్కటే గుర్తుపట్టుకోమ్మా, ఎప్పుడైనా సరే నీ దగ్గర పవర్ ఉంటేనే నిన్ను గౌరవిస్తారు. అది ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ. పవర్ అనేది నీ దగ్గర లేకపోతే నీకు గౌరవమే ఇవ్వరు. ఈరోజు అది నిరూపితమైంది. ఈరోజు భారతదేశం అటు ఆయుధ సంపత్తిలో కానీ, ఇటు ఆర్థిక విధానాల్లో కానీ, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి విషయాల్లో కానీ అద్భుతమైన విజయాలను సాధిస్తుంది. ఈరోజు భారతదేశానికి ఎంత పేరు ఉంది ప్రపంచవ్యాప్తంగా, అవునా కాదా? ఐదవ స్థానంలో ఉంది భారతదేశం. ఇది ఎకనామికల్గా మనం అవునమ్మా, ఆర్థిక పరంగా 5వ స్థానంలో ఉంది. కానీ మనం ఎప్పుడు అంటే వేదాల పరంగా వీఆర్ ఆల్రెడీ డెవలప్డ్. మనకి శ్రీకృష్ణుడు ఉన్నాడు. మా తాతలు మేము నేతలు తాగారు, మా మూతులు వాసలు చూడమని ఒక సామెతమ్మ. ఎస్, దీన్ని సోనేకి చిడియా అనేవాళ్ళు భారతదేశాన్ని. సోనేకి చిడియా అంటే బంగారు పిచ్చుక అనేవాళ్ళు. కాబట్టే దారిన పోయేవాడంతా వచ్చి దోచుకొని పోయాడు ఈ దేశాన్ని. గత కొన్ని వేల సంవత్సరాలలో లేని దోపిడీ బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది.
ఆ 200 ఇయర్స్లో 200 ఇయర్స్ కూడా కాదమ్మా, 150 ఇయర్స్ 150 ఇయర్స్ భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించింది. భారతదేశాన్ని అంతకుముందు మరి 1000 సంవత్సరాలు మొహమ్మదీయులు పరిపాలించారు కదా సార్. అవునమ్మా, అప్పుడు వాళ్ళు దోచుకొని పోయారు. వాళ్ళు ఇక్కడ పాలించడం మొదలుపెట్టి ఇక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థ మీదేమి ఇది చూపించాల. ఇక్కడ కూడా వాళ్ళ వ్యాపారాలు మొదలు పెట్టారు. చాలా వాళ్ళల్లో కూడా చాలా వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ. దాంట్లో ఏమి మనం చేయాల్సిన పని అయితే, కాకపోతే దారుణాలు చాలా చేసేవాళ్ళు, అకృత్యాలు చాలా చేసేవాళ్ళు. దట్స్ ఎ డిఫరెంట్. కానీ ఆర్థిక పరంగా చాలా పటిష్టంగానే ఉండింది. అమ్మాయి ఒక్క కలకత్తాను దోచుకొని రాబర్ట్ క్లైవ్ 700 నావల్లో బంగారాన్ని భారతదేశాన్ని నుంచి తరలించాడు. 700 నావల్లో. అది కూడా వాళ్ళ నావల్ కాదయ్యి, భారతదేశం వాళ్ళవి. భారతదేశంలో నావల్ని అద్దెకు తీసుకొని. ఇది కదా మన దౌర్భాగ్యం అంటే. సో భారతదేశం అంత పేద దేశం ఎందుకైందా అనంటే, విపరీతమైన పన్నులు వేయడం మొదలుపెట్టారు వ్యవసాయం మీద. పండించిన పంట తీసపోయి వాడికిచ్చి, వాడి కోసం నువ్వెందుకు కష్టపడడం, వ్యవసాయం చేయడం మానేశారు వ్యవసాయదారులు. దాంతో ఇక్కడ ఆకలి చావులు మొదలైనవి. అప్పటి వరకు భారతదేశంలో ఆకలి చావులు చూసినటువంటి ఇదే లేదు. సమృద్ధమైన దేశం అమ్మా. నువ్వు ఎక్కడికి పోయినా అన్నం అమ్మేవాళ్ళు కాదు ఈ దేశంలో, తెలుసా నీకు? అన్నం అమ్మరు. అన్నం అమ్మడం అని అంటే అది చాలా హీనమైనటువంటి పరిస్థితి. ఈ రోజులాగా హోటళ్ళు లేవాడ. అప్పటి కాలంలో నువ్వు ఏదైనా ఊరికి పోతే, ఎవరైనా ఇంటికి వెళ్ళావు అనుకో, అతిథి వచ్చాడని చెప్పి అతి గౌరవంగా, అతిథి దేవో భవ, అతి గౌరవంగా నిన్ను ట్రీట్ చేసేవాళ్ళు. తర్వాత అన్నం అమ్ముకోవడం మొదలైంది. అప్పుడు కూడా అన్నం అమ్ముకోవడం అని అంటే చాలా హీనమైన వృత్తి. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ. ఓకే, కాలం మారుతున్నది, దాని గురించి కాదు. ఇప్పుడు సైన్య సంపత్తిని పెంచాలా. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపు ఏమిటంటే, జై జవాన్ జై కిసాన్. 2014లో మోడీ వచ్చిన తర్వాత చేసినటువంటి పని అదే. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి దేన్నైతే వదిలిపోయాడో దాన్ని మళ్ళా ఈయన రివైవ్ చేశాడు. జై జవాన్ జై కిసానే. రీసెంట్గానే వెళ్ళిపోయింది కాబట్టి అక్టోబర్ 2 ఆ టాపిక్తో మనం స్టార్ట్ చేసాం సార్. కాబట్టి చివరిగా గాంధీ మహాత్ముడే కానీ జాతిపిత కాదు. ఇది నేను చెప్పదలుచుకుంది. మహాత్ముడై ఉండొచ్చు కానీ జాతిపిత మాత్రం కాదు. ఈ జాతికి తండ్రి ఎవడూ లేడు. ఎంతోమంది మహాపురుషులు ఈ జాతిలో ఉద్భవించారు. వాళ్ళల్లో ఒకడు గాంధీ, అంతే. అంతకంటే గొప్పవాడు లాల్ బహదూర్ శాస్త్రి. తన ప్రాణాలు అర్పించాడమ్మా తాష్కంట్లో. ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత లేదు మనకి. ఈరోజు మీరు ఈ పాడ్కాస్ట్కి లేకపోతే ఈ ప్రశ్నకి సమాధానం అసలు మా పిల్లలు అడిగినా మేము ఎవరికి ఏం చెప్పుకోలేమండి. జస్ట్ మళ్ళీ అదే పుస్తకాలు చదివి అదే మాట చెప్పడం తప్ప. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఇద్దరిని చాలా అద్భుతమైన వ్యక్తులుగా ప్రొజెక్ట్ చేశారు. అదే ఫ్యామిలీస్ ఇప్పటిదాకా రన్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో కొమ్ము కాస్తూ వచ్చింది, వాళ్ళని భజన చేస్తూ వచ్చింది. సినిమాలు వాళ్ళని భజన చేస్తూనే సినిమాలు తీశారు. పాఠ్యపుస్తకాలు వాళ్ళని భజన చేస్తూనే పాఠ్యపుస్తకాలు నిర్మాణం జరిగింది. భలే తాత మన బాపూజీ, బాలల తాత గాంధీ నెహ్రూజీ, ఇలా పాటలు. ఇట్లా మన బ్రెయిన్స్ని వాష్ చేశారు. ఏమ్మా, ఏ ఒక్కడి వల్ల, ఏ ఇద్దరి వల్ల ఇంత పెద్ద దేశాన్ని పాలించకుండా బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయారు అని అంటే ఏదైనా నమ్మశక్యమైనటువంటి విషయమా? we don't agree. There is a point deep into it. సో ఎంతమంది రిచర్డ్ క్లమెంట్ ఆట్లీ మన ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మీద సంతకం పెట్టినటువంటి అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని, ఆయన చెప్పినటువంటి విషయం ఏందో తెలుసా? ఆయన తర్వాత భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి కలకటాలో ఉన్నాడు. అప్పుడు కలకటా గవర్నర్ ఇంట్లో స్టే చేశాడు. అని పేరేదో ఉంది. ఆయన అడిగిన ప్రశ్నకి ఈయన ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధంలో మీరు గెలిచారు అండ్ ఇప్పుడు ఏ గొడవలు లేవు, మరి భారతదేశాన్ని మీరు ఎందుకు వదిలిపోయారు అని అడిగాడు. ఆయన ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? జస్ట్ బికాస్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. రీజన్ వచ్చి రెడ్ ఫోర్ట్ ఫైల్స్ అని మన
నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిర్మించినటువంటి సైన్యంలో, అంటే అప్పటికి సైన్యం డిస్మాంటిల్ అయిపోయింది, సుభాష్ చంద్రబోస్ మాయమైపోయాడు. అంటే చనిపోయాడని కొందరు, మాయమైపోయాడని కొందరు. సరే, అది వేరే టాపిక్. వీళ్ళు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సైనికులు అంటూ ఎవరు లేరు కదా, ఇంకా అప్పుడు మొత్తం భారతీయులే కదా సైనికులు. బ్రిటిష్ సైన్యంలో ఉన్నది భారతీయులే. వాళ్ళందరినీ రెచ్చగొట్టారు, వాళ్ళందరూ రివోల్ట్ అయ్యారు. వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ ఏందో తెలుసా? ఇంకా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వకపోతే ఇక్కడి నుంచి, భారతదేశం నుంచి ఒక్క ఆంగ్లేయుడు కూడా ఇంగ్లాండ్కి వెళ్ళలేడు అని సైన్యం తిరుగుబాటు చేస్తే అప్పుడు మన గాంధీ గారు సర్దార్ పటేల్ని పంపించి ఆ తిరుగుబాటును ఆపించారు. అందువల్ల భారతదేశం వదిలిపోయారు వాళ్ళు. అండ్ ఇంకొక మాట అడిగాడు ఆయన, క్లెమెంట్ ఆట్లీని. ఏమని అడిగాడు తెలుసా? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గాంధీ అని అడిగాడు తెలుసా? ఆయన ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? వెరీ మినిమల్. ఆయనకి ఎందుకు ఆ డౌట్ వచ్చిందో, ఆ క్వశ్చన్ రైజ్ చేయాలని. అదే ఇప్పుడు నువ్వు నేను ఏం చదువుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు నేను ఏం చదువుకుంటున్నావు అమ్మా? నేను కూడా అదే చదువుకున్నా. నువ్వు చదివిందే నేను చదువుకున్నా, మన పిల్లలు చదువుకుంటున్నారు. సో ఇది అసలు కథ. సో మదన్ గుప్తా గారు మన ముందు కూర్చున్నాక చరిత్రలోకి, హిస్టరీలోకి వెళ్లకుండా మనం అసలు కార్యక్రమాన్నే మొదలు పెట్టలేము. సార్, బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ టెంపుల్స్. రైట్ అమ్మా. మన భారతదేశంలో అత్యంత పురాతనమైన సంపద ఏదైనా ఉంది అంటే అది ఆలయం. అంటే దేవుడా అంతర్యామి, సర్వంతర్యామి అంటూ ఉంటారు కదా. మనం ఇంట్లో కూడా పూజ చేసుకున్నా ఆయన ప్రసన్నం చేసుకోవచ్చు కదా. ఆలయాల్లోకే ఎందుకు వెళ్తాం? అక్కడున్న సైన్స్ ఏంటి, అక్కడున్న మ్యాగ్నెటిక్ పవర్ ఏంటి, అక్కడున్న కాస్మిక్ ఎనర్జీ ఎట్లా మనం కనెక్ట్ చేసుకోవాలి? గుడ్ మంచి ప్రశ్న అమ్మాయి. అసలు దేవుడిని ఆరాధించడానికి ఆలయం కావాలా? ఎస్, నువ్వు అన్నావు కదా, ఒక్క హిందువే అనగలదు ఈ మాట. ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. ఒక్క హిందువు మాత్రమే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడికి ఆలయం ఎందుకు? ఇదే కదా మంచి ప్రశ్న. ఎస్, సర్వాంతర్యామి ఆయన. కానీ ఆ సర్వాంతర్యామిని నువ్వు ఊహించగలవా? ఊహించలేను. మేబీ ఐ కెన్ ఫీల్ కాగలవా? మేబీ అంటే ఉన్నాడేమో అనుకుంటాను. ఉన్నాడు అనేది నువ్వు చెప్తున్నావు, ఉన్నాడు అని చెప్తున్నావు. కానీ ఎట్లున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తన స్వరూపం ఏంది, తన పేరేంది, ఊరేంది ఊహించగలవా? ఊహించలేము. బట్ మిగతా మతాల వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళకు కూడా లేవు కదా. బట్ దే స్టిల్ ఏం లేవు రూపాలు లేవు కదా. ఏం లేవు. వాళ్ళకు కూడా ఒక రూపం ఉన్నా ఒకటి. నేను బైబిల్ నుంచి ఒక మాట చెప్తా. ఫస్ట్, భగవంతుడు తనలాగే యాడమ్ను సృష్టించను. బైబిల్ వాక్యం. యాడమ్కి రూపం ఉందా? యాడమ్కి రూపం ఉందా లేదా? యాడమ్కి రూపం ఉన్నప్పుడు భగవంతుడికి రూపం ఉంటుందా లేదా? లేదని చెప్పగలవా? సరే, ఓకే. వాళ్ళు ఏ రూపాలు, ఏ గుర్తులు లేకుండానే ప్రార్థనలు చేస్తున్నారా? సిలువ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా లేదా? చేస్తున్నారా లేదా? అంటే ఒక గుర్తు అవసరం, ఒక గుర్తు అవసరం. రైట్, ఓకే. క్రిస్టియన్లు, ముస్లిమ్స్ ఏమీ లేదంటారు. మక్కా ఎందుకు? మక్కాలో రాతికి ఎందుకు పూజ చేస్తారు? ఏ పని చేసిన వాళ్ళు మక్కా వైపు తిరిగి ఎందుకు ప్రార్థనలు చేస్తారు? అది రూపం కాదా? మక్కాలో ఉండేది ఒక రూపం కాదా? శిల రూపం కాదా? మాకు ఒకటి, రెండో, మూడో, మీకు ఇంత కోట్లాది మంది. ఆ కన్ఫ్యూజన్ లో మీరు అసలు ఎవరిని ప్రార్థించలేకపోతున్నారు? ఏ కన్ఫ్యూజన్ లేదు హిందువులకి ఏ కన్ఫ్యూజను లేదు. హిందువులు వెరీ క్లియర్ ఇన్ దైర్ పూజా పద్ధతి. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ ఆఫీస్లో పనిచేస్తున్నావా సార్? ఈ ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు? మోర్ దెన్ 500 మెంబర్స్. దీని ఓనర్ ఎవరు? సుమన్ సార్.
అంటే నేను Yeah. నాకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కాదు, చెప్పాలనే ఉద్దేశంతో కాదు. ఎస్ సుమన్ ఒక్కడు జాలడా ఇవన్నీ చేసుకోవడానికే? సుమన్ ఒక్కడు సరిపోతాడా లేదా? సరిపోలేడు, మల్టిపుల్ థింగ్స్. సుమన్ సరిపోడు కాబట్టి సుమన్కి వీళ్ళందరూ సహాయం చేస్తున్నారు కాబట్టి సుమన్ టీవీ ఒకటి ఇదవుతుంది, ఎమర్జ్ అయింది. యా మరి ఈ విశాల విశ్వాన్ని పరిపాలించడానికి, పాలించడానికి ఎంతమంది కావాలి? ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు సరిపోతారా? కావాలా పర్లేదా? కావాలి సార్. సో ప్రతి ఒక్క ఫినామినాకి ఒక గాడ్. విష్ణు ఈజ్ ద ప్రొటెక్టర్, బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్, క్రియేటర్ రుద్ర శివ ఈజ్ ద డిస్ట్రాయర్. అవునా కదా? 100% సార్. అండ్ నీకు పోషకుడు, ప్రొటెక్టర్. ప్రొటెక్టర్కి ఏం కావాలా? విష్ణువు ప్రొటెక్టరు. ప్రొటెక్టర్కి ఏం కావాలా? సపోర్ట్. ఏం సపోర్ట్ కావాలా? వెల్త్. కాబట్టి లక్ష్మి భార్య. అవునా కదా? అవునండి. బ్రహ్మ క్రియేటర్. క్రియేటర్కి ఏం కావాలా? జ్ఞానం, నాలెడ్జ్. సరస్వతి మాత. సరస్వతి. డెస్ట్రాయర్, ఆయనకి ఏం కావాలా? శక్తి, మహాశక్తి. ఇంకా అట్లా ఒక్కొక్క ఫినామినాకి ఒక్కొక్క దేవుణ్ణి నువ్వు, ఆ ఫినామినాన్ని దేవుడిగా నువ్వు ఊహించుకుంటున్నావు. అర్థమైందా? ఎస్ సార్. సో దాన్ని ఆరాధిస్తున్నావు. సో రూపం లేని దేవుడు, ఆయన్ని ఊహించాలి అని అంటే నీకు ఏదో ఒక రూపం కావాలి. విశాలమైనటువంటి ఈ సముద్రం ఉందమ్మా. సార్ సముద్రాన్ని నువ్వు ఇంతది అంతది అని చెప్పగలవా? నో, ఆ? కొలమానం లేదు. లేదు. కానీ ఒక బొమ్మ వేసి చూపించగలవా సముద్రం ఎట్లుంటుంది అని? ట్రూ, చూపించగలను. ఇది కూడా అంతే. అవునా కదా? అవును సార్. అండ్ సరే, చిన్నప్పుడు నీకు ఇదో మన భూమి ఇట్లా ఉంది అని మనకు ఒక బాల్ లాంటి గుండ్రటి గ్లోబుని చూపించారు. ఆ గ్లోబు భూమి కాదు. నీకు ఈ భూమి తెలియాలి అంటే, ఈ భూమి ఎట్లుందో తెలియాలి అంటే ఒక రిప్లికా కావాలి. సో విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు నీకు తెలియాలి అని అంటే ఒక ఆయనకు రిప్లికా కావాలి. నువ్వు అక్కడికి వెళ్ళి ఏ దేవాలయానికైనా వెళ్ళమ్మా, విష్ణు దేవాలయానికి వెళ్ళు, శివుడి దేవాలయానికి వెళ్ళు, లేకపోతే అమ్మవార్ల దేవాలయాలకు వెళ్ళు, గణపతి దేవాలయానికి వెళ్ళు, నువ్వు ఏ దేవాలయానికైనా వెళ్ళు. అక్కడ అష్టోత్తరాలు సహస్రనామాలు చేస్తారా? చేస్తారు కదా సార్. చేస్తారు కదా. దాంట్లో ఎప్పుడైనా అష్టోత్తరాలు సహస్రనామాల్లో ఆ నామాల్లో ఉండే 1-2 నామాలు నీకు చెప్పమంటావా? అంటే కామన్గా అన్ని అష్టోత్తరాల్లో సహస్రనామాల్లో విశ్వస్వరూప్యై నమః, ప్రతి దేవుడి అష్టోత్తరంలో వీటిల్లో శతనామాల్లో ఉంటుంది. విశ్వశక్తై నమః, విశ్వకార్యై నమః, ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉన్నాయి సార్. అంటే ఈ మొత్తం విశ్వానికి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి, విగ్రహానికో లేకపోతే బొమ్మకో చెట్టుకో చేమకో నువ్వు ఆపాదించి ఆ విశ్వాత్మకుడిని ప్రార్థిస్తున్నావు. ఎట్లయితే భూమి గుండ్రంగా ఉంది అని చెప్తే నమ్మగలడా నీ బిడ్డ? నమ్మగలడా? నమ్మలేడు. వాడు కావాలి రెప్లికా యాజ్ యూ జస్ట్ సెడ్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు. చూపిస్తే ఏం చెప్పాడు అర్జునుడు భయపడిపోయి అయ్యా నీ విశ్వరూపాన్ని నేను చూడలేను, నువ్వు మళ్ళా మామూలు స్వరూపానికి రావయ్యా అని ప్రార్థన చేశాడు. శక్తి సరిపోలేదు చూడటానికి. అర్జునుడికే శక్తి సరిపోకపోతే నీకు సరిపోద్దా? నాకు సరిపోద్దా? అవునా కాదమ్మా? పాయింట్. అర్జునుడు
సాక్షాత్తు శ్రీకృష్ణుడికి శిష్యుడు, శ్రీకృష్ణుడికి బావ, శ్రీకృష్ణుడికి సకుడు. అటువంటి అర్జునుడికే కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తే చూడలేకపోయాడు. సో సాధారణమైనటువంటి సంసారంలో ఉండి కొట్టకలాడుతూ అంత విశ్వరూపాన్ని నువ్వు దర్శించగలిగినటువంటి శక్తి కూడా నీకు కావాలా? కరెక్ట్. అవునా కాదమ్మా? ఎస్. ఓ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకో ఈ విశ్వాన్ని. ఎన్ని కోటానుకో నీ ఒక్క పాలపుంతలో గెలాక్సీలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, కోటాను ఇట్లాంటి పాలపుంతలు కోటాను కోట్లు. అవునా? ఇవన్నీ కలిస్తేనే కదా దేవుడు. సో వాటిల్లో నీ భూమి ఎంత, ఇసుక రేణు అంత కూడా ఉంటుందో ఉండదో తెలియదు నాకు. ఆ భూమి మీద నీ అస్తిత్వం ఎంత? వామ్మో. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఊహించుకుంటే మనిషి భయపడిపోడా? ఎస్. నీ ఎగ్జిస్టెన్స్ అసలు ప్రశ్నాత్మకం అండ్ భయంకరం. ఏంది నా అస్తిత్వం అని. అదే భయాన్ని అర్జునుడు అక్కడ ఫీల్ చేశాడు. అంత పెద్ద విశ్వంలో కూడా నీ అస్తిత్వాన్ని నువ్వు నిలుపుకోవడానికి కావలసిన సాధనకు మొదటి మెట్టు ఆలయాలు. ఒప్పుకుంటావా? ఎస్. నువ్వు చిన్నగా ఇక్కడి నుంచి వెళ్తావు, ఇక్కడి నుంచి మొదలవుతావు ఆధ్యాత్మికత అనేటటువంటి మార్గంలోకి. చివరికి నువ్వు ఆ స్థితిని చేరుకుంటావు, మోక్షము అనే స్థితికి. ఆ స్థితికి చేరుకోవడానికి మొదటి మెట్టిది. అయితే ఇది ఇక్కడ భారతదేశంలో ఆలయాలు ఏదో ప్రార్థనా స్థలాలు, దేవాలయాలుగా మాత్రమే లేవు. అనేక పాత్రల్ని పోషించాయి. చాలా చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఆలయ కాన్సెప్ట్. మందిర్, టెంపుల్ కాన్సెప్ట్. టెంపుల్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద విలేజ్. అక్కడ దేవుడు ఉండడమే కాదు, అక్కడ పాఠశాలలు నడిచాయి, వైద్యం నడిచేది, కళలు నడిచాయి. అవునా కదా? అవునండి. టెంపుల్ని బేస్ చేసుకునే కదా సంగీతము, సాహిత్యము. అండ్ నువ్వు చూడు, నువ్వు ఇంతకుముందు సాహిత్యంలో దేవుడు లేని సాహిత్యాన్ని నాకు చెప్పు. అన్నమయ్య, రామదాసు, ముత్తుస్వామి దీక్షితారు, నువ్వు ఎవరిని తీసుకో, అందరూ దేవుళ్ళ మీద రాసినటువంటి వాళ్ళేనా? అవునా కాదమ్మా? త్యాగరాజు, వీళ్ళందరూ దేవుళ్ళ మీద రాసిన వాళ్ళే. ఎంత అద్భుతమైన సాహిత్యం! ఈ సాహిత్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? టెంపుల్. నృత్యాలు, ఎన్ని రకాల నృత్యాలు ఉన్నాయి భారతదేశంలో. అసలు నృత్యం ఎందుకు పుట్టింది? భగవద్ ఆరాధన కోసం పుట్టింది నృత్యం. అవునా? సరే, ఇప్పుడు వెర్రితల్లలు వేస్తూ ఉంటుంది. ఎప్పుడు సమాజం నిలకడగా ఉండదు, సమాజం నడుస్తూ ఉంటుంది. సమాజం నడుస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో అనేకమైనటువంటి అంటే అనాచారాలు కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి. వాటిని తొలగించుకుంటూ పోతూ ఉంటుంది సమాజం. అది ఒక్క భారతీయ సమాజానికి మాత్రమే వర్తించుద్ది. దక్కిన ఇదిగో ఇక్కడ ఇట్లా రాసింది కాబట్టి ఇట్టే చేయాలా, అది భారతీయులకు లేదు. అది నీలో తప్పుంది అంటే తప్పుంది ఒప్పుకుంటారు. చైల్డ్ మ్యారేజెస్ తప్పు. ఈరోజు హిందూ సమాజంలో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయా? లాంగ్ బ్యాక్ కరెక్ట్ చేసుకున్నాం. తప్పు అనేది నీకు అర్థమైంది, అర్థమై దాన్ని కరెక్ట్ చేసుకున్నాం. ఈనాటికి ముస్లిం సమాజంలో అదే చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. తెలుసా లేదా? కొన్ని చోట్ల జరుగుతున్నాయి సార్, వింటూనే ఉన్నాం కదా తరచుగా. సతీ సహగమనం ఈరోజు ఉందా? లేదు. రెక్టిఫై చేసుకున్నావా లేదా? కానీ తర్వాత వేరే సమాజాల్లో తలాకులు ఉన్నాయి.
ఈనాటికి ఉన్నాయా? ఉన్నాయా లేదా? ఉన్నాయి. నలుగురిని పెళ్లి చేసుకుంటున్నారా? ఉమ్. హిందూ సమాజంలో నలుగురిని పెళ్లి చేసుకుంటారా? No. ఆ? ఏ వాడు చేసుకోంగ నీకేమైంది? మన ధర్మం ఒప్పుకోదు సార్. మన ధర్మం కాదు, చట్టం. మన ధర్మం ఒప్పుకుంటుంది. కృష్ణుడికి 8 మంది భార్యలు, రాముడికి ఒక్కరే, కానీ వాళ్ళ నాయనకి ఎంతమంది? 3. ఉమ్. అవునా కాదా? అవును. సో బహుభార్యాత్వం అనేది, కానీ మన ధర్మం నో చెప్పలేదు దానికి నో చెప్పలా. ఇప్పటికి. కానీ ఇప్పటికి. రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడిని ఆదర్శంగా తీసుకుంది ఈ జాతి. ఉమ్. అండ్ మనకు హిందూ మ్యారేజెస్ యాక్ట్లో ఏకపత్ని వ్రతం అనేదాన్ని పెట్టారు. ఉమ్. దాన్ని అనుసరిస్తుంది, మంచిది. ఉమ్. ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్ ఫర్ లేడీస్, గుడ్ ఫర్ జెంట్స్. ఉమ్. సో దాన్ని అనుసరించడానికి హిందువులు సిద్ధపడ్డారు. సో ప్రోగ్రెస్, కరెక్షన్ ఆల్వేస్ వి యాక్సెప్ట్. ఎస్. మళ్ళా ఆలయాలకు వద్దాం. మస్ట్ విజిట్ టెంపుల్స్. చెప్తా, నీకు బోలెడు ఉన్నాయి. నీకు మస్ట్ విజిట్ టెంపుల్స్ అనే ఏం లేవమ్మాయి, అది కూడా చెప్తా నీకు. నీకు ఎందుకో ఏంది అనేది చెప్తా. నువ్వు భారతదేశంలో ఆలయాల యొక్క పాత్ర, దీని గురించి ముందు అర్థం చేసుకుంటే, నువ్వు ఒక ఆలయం, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నావు, కళలు అండ్ సాహిత్యం, విద్య, వైద్యం, న్యాయం కూడా. మండపాలు ఉండేవి, మండపాల్లో కూర్చొని న్యాయం చెప్పేవాళ్ళు. ఎందుకంటే దేవుడు ముందు కూర్చొని నువ్వు అబద్ధం చెప్పలేవు కదా. దేవుడు రాజు, ఆ ఊరికి దేవుడు రాజు. అండ్ ఇదొక్కటే కాదు, ఆర్థిక పరమైనటువంటి విషయం కూడా టెంపుల్ నిర్వహిస్తుంది. ఎట్లా చెప్తాయి అసలు ఈ మాట చెప్తే చాలా మంది నన్ను ఇది చేయడానికి వస్తారు. మీ ఊళ్ళో ఏ ఊరు మీది? హైదరాబాద్ సార్. హైదరాబాద్లో అంటే నువ్వు మీ పెద్దవాళ్ళు ఇక్కడే సార్. ఎక్కడైనా? బాలాపూర్. మీ ఊళ్ళో అంటే బాలాపూర్ అప్పుడు చిన్నది కదా, ఇప్పుడు బాలాపూర్ కలిసిపోయింది. బాలాపూర్లో ఏదైనా దేవాలయం ఉందా, ప్రముఖమైన దేవాలయం? అంటే నాకు తెలియదు సార్. బాలాపూర్ గణేష్. ఇప్పుడు సరే, ఇప్పుడు బాలాపూర్ గణేష్, లడ్డు. కానీ ఆనాటి కాలంలో ప్రతి ఊరికి ఒక దేవాలయం ఉండేది. ఆ ప్రతి ఆలయానికి, చార్మినార్ టెంపుల్ గురించి చెప్పుకుందాం. ప్రతి ఆలయానికి ఒక టైంలో మీకు ఉత్సవాలు జరుగుతాయి. తిరునాళ్ళ అని, లేకపోతే ఆ తిరునాళ్ళప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలన్నీ ఎన్ని ఉన్నాయో అక్కడ జరిగే ఉత్పత్తులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారు. అవునా? ఒప్పుకుంటావా లేదా? సో ఆర్థిక పరమైనటువంటి పాత్ర నిర్వహిస్తుందా లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కూడా జరుగుతున్నది. సో ఇది కాకుండా ఆధ్యాత్మికత, అది ఒక భాగం. తిరుపతి కానీ, తిరుమల కానీ ఎంత టూరిజం ప్లేసా, అక్కడ ఎంతమంది బతుకుతున్నారు? వేల మంది. ఎన్ని రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి, అన్ని టెంపుల్ని బేస్ చేసుకున్నాయి కదా. అండ్ ఆలయ నిర్మాణం, నన్ను అడిగితే శిల్పులు రాసిన కవితలు ఆలయాలు. నిజంగా సార్, ఒక్కొక్కడు కాలం అసలు ఎంత అద్భుతమైన కవితలు రాశారమ్మా. అంటే వాటికి రూపాన్ని ఇచ్చారు. ఎంత అద్భుతమైన శిల్పాలు, కళ్ళు చెదిరిపోతాయి. దాంట్లో సైన్స్ని ఇంక్లూడ్ చేశారమ్మా. నేను ఇవన్నీ మాట్లాడుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంటుంది అంటే, ఏందో ఈయన చెప్తూ ఉన్నాడులే అనుకుంటుంటారు. కానీ ఆ సైన్స్లో కొంచెం అదే అందుకే ప్రవీణ్ మోహన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎప్పుడైనా చూడు. వాడు ఏం చేస్తాడు తెలుసా, అతను ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో సైంటిఫిక్గా ఉండే విషయాలు ఏమున్నాయనేది వెతుకుతాడు. చాలా 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 సైంటిఫిక్ థింగ్స్ ఉన్నాయమ్మా. అసలు మార్వలస్. నువ్వు ఊహించవమ్మా. కోణార్క సూర్య దేవాలయం, సరే వెళ్ళు, మొత్తం చూడు, చుట్టూ తిరిగి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎక్కడ గ్యాప్ ఉండదు కానీ సన్ షేడ్ మాత్రం పడుతుంది. అది కాదు, అది ఇక్కడ నల్గొండ ఛాయా సోమేశ్వరాలయం. నేను చెప్తుంది కోణార్క ఒరిస్సాలో సూర్య దేవాలయం. అది ధ్వంసం అయిపోయింది. అది ఎందుకు ధ్వంసం చేశారు ఏంది అనేది దానికి మళ్ళీ వేరే ఇది ఉంది, అది అటు ప్రక్కన పెడితే ఇప్పటికీ చక్రాలు ఉంటాయి అక్కడ. ఒక రథంలాగా ఆ ఆలయాన్ని నిర్మించారు.
ఆ రథానికి చక్రాలు ఉంటాయి, 12 చక్రాలు, 12 గంటలు, 12 రెళ్ళు, అంటే రాత్రిపూట కనిపించదు కదా. టైంని అక్యురేట్గా చెప్తాయి చక్రాలు. అమ్మ ఒక చిన్న విషయం అమ్మ, మనకు అంత జ్ఞానం లేకపోతే, అంత జ్ఞానం లేదు అనుకుంటే, మరి ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆస్ట్రానమర్స్, మన భారతీయ ఆస్ట్రానమర్స్ గ్రహాల గురించి చెప్పారు. నువ్వు గ్రహాల గురించి చెప్పడం కాదు, అది నీకు నీ దేవాలయం నీ టెంపుల్లోకి తీసుకొని వచ్చేసారు. అవునా? నవగ్రహాలు చుట్టూ జరగండి, అదిగో శని దేవత మీద నూనె పోయండి, ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఆ గ్రహాలని కనుక్కోకపోతే ఈ గ్రహాలను ఇక్కడ ఎందుకు పెట్టారు? ఆ సైన్స్ నీకు చెప్పడానికి ఈ గ్రహాలను ఇక్కడ పెట్టారు. సో సైన్స్ని చెప్పడానికి కూడా దేవాలయాలు ఉపయోగపడ్డాయి. సార్ ఇక్కడ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, నవగ్రహాల టాపిక్ వచ్చింది కాబట్టి, ఈ 9 సంఖ్యకి మన హిందూ ధర్మానికి ఏదైనా లింక్ ఉందా? ఏది చూసినా 9తో ముడిపడ్డట్టే అనిపిస్తుంది. నవగ్రహాలు, నవరాత్రులు. చూడమ్మా, ఒక మాట చెప్తాను. ప్రతి సంఖ్యకి ఒక ప్రత్యేకత. ఫ్రమ్ 1 to 9 ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క గ్రహం ప్రతినిధి. ఓకే, సో అక్కడ 9 అనే ప్రత్యేకతగా ఏం లేదు. 9కి ప్రత్యేక, 9కు ఉండే ప్రత్యేకతలు 9కు ఉన్నాయి, 8కు ఉండే ప్రత్యేకతలు 8కు ఉన్నాయి, 7కు ఉండే ప్రత్యేకతలు 7కు ఉన్నాయి. 9 ఇస్ నాట్ ఎ సుప్రీం నంబర్ స్పెసిఫికల్ గా అంటారు. అఫ్ కోర్స్, ఇంకా అది మళ్ళా న్యూమరాలజీలోకి వెళ్తుంది, అటు వద్దు. సో నవగ్రహాలు, వాటిని మనం ఇక్కడ పెట్టుకొని పూజిస్తున్నాం. సరే 9 గ్రహాలే ఉన్నాయా? 9 గ్రహాలే ఉన్నాయా? బోల్డ్ గ్రహాలు ఉన్నాయి కదా, కానీ 9 గ్రహాలనే ఎందుకు చెప్పారు? మనకు అవే యూజ్ అవుతున్నాయి. ఈ భూమి మీద 9 గ్రహాల ప్రభావమే ఉంటుంది. 9 గ్రహాలలో కూడా 7 గ్రహాలు మాత్రమే ఫిజికల్ గ్రహాలు, 2 దాన్ని ఏమంటారు అంటే ఖండన రేఖలు. రాహువు కేతువు ఖండన రేఖలు, అవి గ్రహాలు కాదు, ఛాయాగ్రహాలు అంటారు వాటిని. ఛాయాగ్రహాలు అవి 2. ఆ ఛాయాగ్రహాలు కూడా మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. మనిషి మీద అంటే భూమి మీద. ఇప్పుడు 9 గ్రహాలని చెప్పిన వాళ్ళు భూమిని ఎందుకు గృహంగా చెప్పలేదు? అర్థమవుతుందా? ఇప్పుడు నా ప్రశ్న కరెక్టా కాదా? దీనికి సమాధానం వెతికితే ఆ 9 గ్రహాల ప్రభావం దేని మీద ఉందో వాటిని చెప్పారు. భూమి మీద నువ్వు కదా ఉన్నావు, నీ మీద వేటిని ప్రభావం ఉందో వాటిల్ని క్యాల్కులేట్ చేసి వాటిల్ని గురించి చెప్పారు. భూమిని లగ్నం అంటారు ఆస్ట్రాలజీలో, లగ్నము అంటారు. సో ఇన్ని రకాలుగా ఆలయాలు. అండ్ ఇంకొక చిన్న విషయం నీకు ఇక్కడ చెప్తాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత ఆలయానికి. ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంటే ఆలయాన్ని నిర్మించినటువంటి ప్రదేశంలో ఒక ప్రత్యేకత. సో అనేక రకాలైనటువంటి ప్రత్యేకతల్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్మాణం జరిగింది. ఎనర్జీస్, ఇప్పుడు ఇక్కడున్న ఎనర్జీ ఇంకొక చోట ఉండదు. బాగా గుర్తుపెట్టుకో. నీకు మనవాళ్ళు చెప్తుంటారు అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది, సంథింగ్ లైక్ అక్కడ పోతే చాలా మనసు హాయిగా అనిపిస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏంది చికాగ్గా ఉంది, ఎందుకుంటుంది? సో అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీస్ నిన్ను హాయిగా ఉండేటట్టు చేస్తున్నాయి, ఇక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. సో ఆ ఎనర్జీస్ని గుర్తించి మన వాళ్ళు అక్కడ ఆలయాలని ఏర్పాటు చేశారు. అదొకటే కాకుండా ఇంకొక ఇదేమిటంటే ప్రాణప్రతిష్ఠ అంటాం. ప్రాణప్రతిష్ఠ చేసేది అనేక రకాలైనటువంటి విధానాలను ఉపయోగించి చేస్తారు. రాగి రేకులు, బంగారం, వజ్రాలు, చాలా చాలా మెటల్స్ పెడతారు. దాంట్లో పెట్టి దానిపైన విగ్రహాన్ని పెడతారు. ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది. కొన్ని మెటల్స్ కలపడం వల్ల శక్తి వస్తుంది. సో శక్తి అంటే ఎనర్జీ, ఇట్ ఇస్ నథింగ్ బట్ అగైన్. సో ఈ ఎనర్జీస్ అన్నీ నువ్వు వెళ్ళేటటువంటి విగ్రహాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని చోట్ల అమ్మాయి, నేను నీకు ఒక తమాషా ఇది చెప్తాను, ఆలోచించింది కూడా. ఒక్కొక్క చోట చాలా భయంకరమైన విగ్రహాలను కూడా పూజిస్తుంటారు, భక్తిగా పూజిస్తారు. విగ్రహం భయంకరంగా ఉంది కదా, ఎట్లా పూజిస్తున్నావు, ఎట్లా ప్రశాంతంగా అక్కడికి వెళ్ళగలుగుతున్నావు? బికాస్ ఆఫ్ దట్ పాజిటివ్ ఎనర్జీ. అవునా కాదమ్మా? సో ఇన్ని రకాలుగా టెంపుల్స్, నువ్వు ఏ టెంపుల్కైనా వెళ్ళు, ప్రతి టెంపుల్కి ఒక ప్రత్యేకత, ప్రతి టెంపుల్కి ఒక ఎనర్జీ, ప్రతి టెంపుల్కి ఒక సిస్టమ్. సో ఇవి మాత్రమే ప్రత్యేకమైన టెంపుల్స్, తక్కినవి కాదు అని చెప్పడానికి లేదు. అయితే
మన వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద దాని పొరపాటు అన్నాను కానీ అది అలవాటుగా మారింది. ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన వాళ్ళే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే ఒకరోజు నిద్ర చేస్తారంటారా అని. ఎక్కడ నిద్ర చేస్తున్నాం మనం? హోటల్ రూమ్స్లోనే నిద్ర చేస్తున్నాం అనుకో. నిద్ర చేస్తున్నామా? పోయాం హడావుడిగా దేవాలయానికి, నమస్కారం పెట్టుకున్నాం, అయిపోయింది మన పని, వచ్చేసాం, అంతేనా? అసలు ఏం చేయాలి సార్ ప్రదక్షిణలతో పాటుగా? అసలు ఎలా వెళ్ళాలి? అమ్మాయి ఒక చోటుకి వెళ్ళావు, ఆ చోటుని గురించి తెలుసుకోవాలన్నా పర్లేదా? అవునా కదా? తిరుపతికి వెళ్ళావు, తిరుపతి దేవుడి యొక్క కథ ఏంది తెలుసా నీకు? స్థల పురాణం ఏంది, చారిత్రక ఆధారాలు ఏమిటి, చారిత్రక పురాణాలు ఏమిటి, రెండు రకాల విషయాలు ఉంటాయి. స్థల పురాణం, చారిత్రక విషయాలు. ఏ ఆలయానికైనా అంటే కొంతమంది రాజులు కట్టించినవి ఉంటాయి, అది కొంతమంది ఋషులు వాటిల్ని స్థాపన చేసినవి ఉంటాయి, ఋషులు తపస్సు చేసినటువంటి ప్రదేశాలు ఉంటాయి, ఇట్లా అనేక రకాలైన ఇవి ఉంటాయి. నువ్వు ఏదైనా దేవాలయానికి పోయావు, నమస్కారం పెట్టుకున్నావు, గమ్ముగా వచ్చావు. నువ్వు ఎందుకు పోయావు, ఏం చేసావు? అక్కడ నమస్కారం పెడితే అయిపోద్దా? నీ పని అయిపోయినట్టేనా? అటెండెన్స్. ఏదో నేను వచ్చాను, అక్కడేదో ఆయన ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయనకి అయ్యా నేను వచ్చాను రాసుకో. ఇదా? వెళ్ళినప్పుడు ఒక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్థల పురాణాన్ని తెలుసుకో, అక్కడ ఉన్నటువంటి చారిత్రక విధానాన్ని తెలుసుకో, అక్కడ ఉన్నటువంటి మహాత్ములు ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకో. నువ్వు ఆధ్యాత్మికత కోసం దేవాలయానికి వెళుతూ ఆ విషయాన్ని ఒక్కదాన్ని వదిలేసి తక్కిన విషయాలన్నింటినీ చూసుకొని వస్తున్నావు. అన్ని విషయాల్లో అలాగే అవుతుంది సార్ ఈ మధ్య. మన పండుగ నీకేం తెలుస్తుంది అప్పుడు? మళ్ళీ నా పిల్లలకి తెలియడం లేదు, నా పిల్లలకి ఎట్లా తెలుస్తుంది? అవునా కాదమ్మా? అవును సార్, 100%. సో ఒక రోజు ఉండండి, లేదు 2 రోజులు ఉండండి, లేదు 10 రోజులు ఉండండి. మనం నేపాల్ వెళ్ళాం, మేము ఒక 10 రోజులు ఉండొచ్చా. అంతకుముందు హిమాలయాలకు వెళ్ళాం. వాళ్ళు చార్ధామ్కి సార్ మొత్తం 8 రోజులు సరిపోద్ది సార్ అని అన్నాడు. నేను 15 రోజులు ఉంటాను, నీకేమన్నా అభ్యంతరం అని అన్నా. సో వెళ్ళినప్పుడు ప్రశాంతంగా, నేను ఎక్కడికి టూర్లలో వాటిల్లో పోను, బస్సుల్లో టూరిస్ట్ బస్సులు, ప్యాకేజెస్ ఉంటాయి కదా, వాటిల్లో వెళ్ళండి. నేను సంచి వేసుకుంటా, నా భార్య నాతో వస్తానంటే ఆమెకు ఒక సంచి తగిలిస్తా, ఇద్దరం 2 సంచులు వేసుకొని బయలుదేరుతాం. హాయిగా నా దేశం నాకు తెలుస్తుందమ్మా. ఎంత మంచి దేశం తెలుసా ఇది, బంగారం లాంటి దేశం అమ్మా. ఈనాటికి ఇక్కడ సంస్కృతి చెడలేదమ్మా. అందరూ భయపడతారు, ఏది ఏమవుద్దో, జేబు కొట్టేస్తారేమో, లేకుంటే అమ్మాయి మమ్మల్ని మా ఇద్దరిని, నా భార్యని, నన్ను వాళ్ళు ఇళ్ళకి తీసిపోయి అన్నాలు పెట్టిన ఇవి ఉన్నాయి. సరే ఈ రోజుకి ఇక్కడ పడుకోండి సార్, రేపు ఉదయాన్నే వెళ్తారు, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మా తోట వచ్చి దిగబెట్టినటువంటి ఇవి ఉన్నాయి. అంత మంచి దేశం అమ్మా ఇది, అది బంగారు దేశం అమ్మా. లేకపోతే మేము మొత్తం దేశం అంతా ఎట్ట తిరుగుతాం చెప్పు? ఇట్టే దిగాం, ఒక కామన్ మ్యాన్ లాగే. నేను ఉండదలుచుకుంటే 5 స్టార్ హోటల్లో ఉండగలను, గుడి మెట్ల మీద పడుకోగలను. అయితే ఎప్పుడు నేను ఎక్కడికైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హోటళ్ళల్లో వాటిల్లో దిగను. కామన్గా ఉండేటటువంటి సత్రాలు అట్లా ఉంటాయి కదా, ప్రతి దేవాలయానికి సత్రం ఇవన్నీ ఉంటాయి, వాటిల్లో దిగుతా. ఎందుకు? కామన్ పీపుల్ వస్తారు అక్కడికి, నీకు చాలా విషయాలు తెలుస్తాయి వాళ్ళ వల్ల. ఇప్పుడు నువ్వు చాలా గొప్పోడివి అనుకుందాం, నీ దగ్గరికి ఎవ్వడు రాడు. నువ్వు ఒక కామన్ మ్యాన్గా వెళ్తే అందరూ నీ దగ్గరికి వస్తారు. సో అది మనం అర్థం చేసుకోవాలి. నీ దేశాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, నీ ప్రజల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి దేశం నీకు అర్థమవుద్ది. అట్లా తిరగండి, సుఖాల కోసం తిరగండి. నేను యూత్కి చెప్పేటటువంటి విషయం ఏమంటే, మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏదో మంచి లాడ్జీ కావాలా, మంచి భోజనం కావాలా, గో దేర్, స్టే యాజ్ ఎ కామన్ మ్యాన్, స్టే విత్ కామన్ పీపుల్, టేక్ ద ఫుడ్ వాట్ దే ఆర్ టేకింగ్. నీకు ఇంకొక విషయం చెప్పమంటావా? ఇప్పటి వరకు నేను అన్ని రాష్ట్రాలు తిరిగా, మారుమూల ప్రదేశాలకు వెళ్ళా, కానీ ఎక్కడా నేను ఒక బాటిల్ నీళ్లు కొని తాగలేదు. ఆ ఊర్లో వాళ్ళు తాగే నీళ్లు నేను తాగుతా. ఎక్కడ మనల్ని భయపెట్టి మన దగ్గర డబ్బులు తింటున్నారమ్మా, నీళ్లకు డబ్బులు కడుతున్నాం మనం. నీలో ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుంది చెప్పు నాకు? అదే కదా కావాలి అందరికి, సో కాల్ మెడికల్ మాఫియా. నీకు ఇమ్యూనిటీ రావాలి అని అంటే లైఫ్ సిస్టమ్ని మార్చుకోవాలి తప్ప
కుండలో నీళ్లు తాగడం మానేసి బాటిల్లో నీళ్లు తాగితే రాదు. సరే. ఈ రోజుకి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, మ్హూ. ఇత్తడి గిన్నెల్లో కుండల్లో వండుకుంటాం. అంటే మీరు ఇంకా డెవలప్ కాలేదా అని అనే వాళ్ళకి మీరు శబాష్, చెప్పే మాట మేము డెవలప్ కాదలుచుకోవాలా. డెవలప్మెంట్ అంటే ఏంది? ఈ రోజుకి నేను నాన్ స్టిక్ వండుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోవడం. ఈ రోజు వరకు 65 సంవత్సరాలు నాకు, ఈ రోజు వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల. ఈజ్ ఇట్ నాట్ డెవలప్మెంట్? మా ఇంట్లో ఎవరు వెళ్ళాల. ఈజ్ ఇట్ నాట్ డెవలప్మెంట్? ఇస్ ఇట్ సార్? ఎస్. మీరు బంగారు పిచ్చుకని గట్టిగా పట్టుకున్నారు, మేము ఎన్నడో వదిలేసాము. ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ యూ కెనాట్. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. ఎస్, ఐ అగ్రీ. షల్ ఐ మూవ్ ఆన్? కెన్. సార్ నాకు ఒక డౌట్ ఇప్పుడు మళ్ళీ. చాలా. ఇప్పుడు భగవద్గీత అన్నది ఖురాన్ లాగా బైబిల్ లాగా ఒక మత గ్రంథం మాత్రమేనా? అంటే ఎప్పుడు భగవద్గీత సౌండ్ వచ్చినా అయ్యో రామ రెస్ట్ ఇన్ సోల్, పీస్ రెస్ట్ ఇన్ సోల్ అని అనుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఎక్కడో ఎవరో చనిపోయారు, అయ్యో ఎవరో ఏమో మనకు తెలిసిన వాళ్ళ కాదా అన్న విధంగా అయిపోయింది. ఓకే, మంచిదే శవాల దగ్గర భగవద్గీత పెట్టడం, నేను తప్పని అన్నాను. కానీ అక్కడ మాత్రమే కాదు, భగవద్గీతని నీ జీవితంగా తయారు చేసుకోగలగాల. భగవద్గీత ఒక ఖురాన్ లాగానో ఒక బైబిల్ లాగానో ఒక గ్రంథం కాదు. బైబిల్లో ఖురాన్లో నన్ను నమ్మిన వాడికి మాత్రమే ఇది, లేకపోతే నిన్ను చంపేయి, వాడిని చంపేయి, నమ్మకపోతే చంపేయి వాడిని, నీ దేవుణ్ణి నమ్మకపోతే. ఎస్, దట్స్ వాట్ దే కదా. కానీ ఎక్కడైనా భగవద్గీతలో ఉందా అది? అంటే లైఫ్ స్టైల్ కదా భగవద్గీత ఈజ్ ఆల్ అబౌట్. సో బతుకున్నప్పుడు విని చదివి ఆచరణ పెట్టాల్సింది. సో ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద హ్యూమన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ పర్టిక్యులర్ హిందూస్ ఆర్ సనాతనీస్, ఇట్ ఈస్ ఫర్ ద మొత్తం మానవ జాతికి సంబంధించింది. అది మానవ జాతి ప్రశాంతంగా ఉండడానికి, మానవ జాతి అసలు వాళ్ళ జీవితాన్ని ఎట్లా జీవించాలో తెలుసుకోవడానికి అదొక అద్భుతమైనటువంటి గ్రంథం. ఎలా జీవించాలో తెలుసుకుంటారు దాని ద్వారా. అలా జీవనం కొనసాగించడం వలన ఈరోజు ఈనాడు ఉన్నటువంటి ఒకరికి మధ్య ఒకరికి ఉండే ద్వేషాలు ఇవేవి ఉండవు. అండ్ మోక్ష సాధనలో ముందుకు నడుస్తావు, ఆధ్యాత్మిక పదంలో ముందుకు నడుస్తావు. భారతీయ ధర్మం ఎప్పుడు అన్నిటిని వదిలేసి నువ్వు సన్యాసి అయిపో అని చెప్పదమ్మా. చెప్తుందా? చెప్తా. ఎక్కడైనా చెప్పిందా? లేదు. పూజ చేస్తావా నువ్వు? పూజ చేసే ముందు సంకల్పం చెప్తారు. ఎస్. సరే, అంటే అందరూ సంస్కృతం రాదు కాబట్టి ఒక పూజారిని పిలిచి చేయిస్తారు. దాంట్లో మనం మంత్రం చెప్తాం. మేమని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం. పెళ్లి చేసేటప్పుడు కన్యాదాత కూడా ఇదే చెప్తాడు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కన్యాదానం చ కరిష్యే. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ ఫల పురుషార్థాలను సాధించుకోవడానికి కన్యాదానం చేస్తున్నాను, అమ్మాయిని నీకు ఇస్తున్నాను. అంటే ఏంది? ధర్మబద్ధంగా జీవించు. అర్థ, ధర్మబద్ధంగా డబ్బులు సంపాదించు. డబ్బులు సంపాదించొద్దని చెప్పలా, అర్థమైందా? అండ్ కామ అంటే సెక్స్ అని కాదు, కామ అంటే కోరిక అని. ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నింటినీ తీర్చుకో. అట్లా నువ్వు జీవనం సాగిస్తే 4వ పురుషార్థం మోక్షం. ఇది మన ధర్మం చెప్పేది. మనకు 2 రకాల మార్గాలు ఉన్నాయి అమ్మాయి, ఇది కూడా తెలుసుకోవాలా. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. నివృత్తి మార్గం సన్యాసులు, ప్రవృత్తి మార్గం సంసారులు. సంసారంలో ఉండి నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఎవ్రీడే చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ పో. ఇట్లా నువ్వు మోక్షానికి వెళ్ళొచ్చు, అట్లా మోక్షానికి వెళ్ళొచ్చు. కానీ సన్యాసి బతకాలంటే కూడా సంసారే కావాలా. వెరీ ట్రూ. సో సంసారికి ఉండేటటువంటి ద రిగార్డ్, హయ్యెస్ట్ రిగార్డ్ దాన్ సన్యాసి. అయితే సంసారి వెళ్ళి సన్యాసి దగ్గర కాళ్ళు మొక్కుతాడు, అవునా? సో ఇది భారతీయ హృదయం. భారతీయ హృదయాన్ని అర్థం చేసుకోకుండా మనం ఇక్కడ ఏం లేదు, ఇది వేస్ట్, ఇక్కడున్న సైన్స్ ఎక్కడా లేదు, ఇక్కడున్న నాలెడ్జ్ ఎక్కడా లేదు. అందుకే ఒకనాడు విశ్వగురువుగా భారతదేశం ఉదయింది. సరే, ఇప్పుడు నవరాత్రుల సీజన్ ఎలాగో కాబట్టి ఈ నవరాత్రుల వెనకాల సైన్స్ ఏమైనా ఉందా? బతుకమ్మ పండుగ వెనకాల ఉండాల్సిన స్టోరీ ఏంటి? రకరకాలు మీకు ఒక విషయం చెప్తాను. మన నవరాత్రులు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఆశ్వేజ మాసం. ఆశ్వేజ మాసం. దీనికి ముందు పితృపక్షాలు, భాద్రపద మాసం. దిస్ ఇస్ ఎ ట్రాన్సాక్షనల్ పీరియడ్. వర్షాకాలం నుంచి
నీకు చలికాలంలోకి ఎంటర్ అవుతుంది. ఎస్. సో నీ బాడీలో చాలా మార్పులు వస్తాయి. మీకు అది అర్థం కావట్లేదు. జనాలు ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలా. మనకు ఆయుర్వేదం కానీ చూస్తే వాగ్భట్టు ఇచ్చినటువంటి అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం అని 2 పుస్తకాలు రాశాడు ఆయన. వాటిలో కానీ చూస్తే నువ్వు అసలు నీ జీవితాన్ని నిర్ణయించి పెట్టారు అక్కడ. వావ్. ఏ సమయంలో ఏం తినాలా, ఎలా ఉండాలా, ఎలా పడుకోవాలా, ఎలా కూర్చోవాలా, ఎన్ని నిర్ధారణ చేశారు ఆరోగ్యంగా ఉండడానికి. సో ఈ 9 రోజులు నువ్వు ఏం పాటిస్తావు చెప్పు నాకు? అంతే, ఉపవాసం ఉంటావా? ఉపవాస దీక్ష చేస్తాము. ఉపవాస దీక్ష చేయడం. సో ఈ ట్రాన్సాక్షనల్ పీరియడ్ ఏదైతే ఉందో దీంట్లో నీ బాడీని నువ్వు రెడీ చేసుకుంటున్నావు. ఏది నెక్స్ట్ సీజన్కి. ఒకటి. రెండోది, ఇవన్నీ చీకటి రోజులు. దక్షిణాయనం కదా, దక్షిణాయనం అంతా చీకటి రోజులు. చీకటి ఎక్కువగా ఉంటుంది. సో చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో శక్తి తక్కువగా ఉంటుంది. అందుకని శక్తిని ఆరాధిస్తారు. యాక్చువల్ సైన్స్. అర్థమైందా? ఎస్. సో మనకు ప్రతి పండుగ వెనుక ఒక అర్థం పరమార్థం ఉన్నాయి. మన జీవన విధానం ఉన్నది. మనం అది తెలుసుకోకుండా ఏందో పిచ్చి ఇది అనుకుంటే మూఢనమ్మకాలు. మాతృదేవతని ఆరాధించేటటువంటి సమయం ఇది. తల్లిని కదా ఆరాధిస్తావు. సో నువ్వు ఇక్కడేమో బొమ్మను పెట్టుకొని తల్లిని ఆరాధిస్తా, ఇంటికి పోయి అమ్మకు కూడి పెట్టకుండా ఉంటే ఇంకేంటి? సో తల్లి యొక్క గొప్పతనాన్ని చెబుతూ నీ తల్లిని తండ్రిని కూడా జాగ్రత్తగా చూసుకోరా నీకు చెప్పేటటువంటి సంస్కారాన్ని ఇస్తుంది ఈ పండగ. అమ్మానే కదా అంటావు, అవునా కదా? అమ్మా నాకు అది తల్లి, నాకు ఇది తల్లి. ఇక్కడేమో బొమ్మ అమ్మని నువ్వు అది తల్లి ఇది తల్లి అని అడుగుతున్నావు. నీ ఇంట్లో ఉన్నటువంటి లైవ్గా ఉన్న తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. సో తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటి పండుగ. సార్, రామాయణ మహాభారతాలు నిజంగానే మన భూమి మీద జరిగిందా? రాముడు కృష్ణుడు ఈ కర్మభూమి పైన నడయాడారా? ఆనవాళ్ళు ఉన్నాయా అని అడిగితే మీరేం చెప్తారా? వినాలనుంది. దేన్ని బట్టి నిర్ణయిస్తారమ్మా? జరిగాయా లేదా అనేది దేన్ని బట్టి నిర్ణయిస్తారు? ఆనవాళ్ళు కావాలి కదా. అదే ఆనవాళ్ళు ఎక్కడ? ఇప్పుడు సపోజ్ వాటిని ఏమంటారు? రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారు. ఇతిహాసము అంటే ఇది హాసము జరిగినది. ఇది జరిగినది అంటే ఏమిటి? ఇట్స్ అన్ హిస్టరీ. ఒక 2000 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుందాం. 2000 సంవత్సరాల ముందు కాకుండా 2000 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం. గాంధీ జాతిపిత. ఆనవాళ్ళు ఏంది? బుక్సే, పుస్తకాలే కదా సార్. రైట్. ఇప్పుడు మళ్ళా మనం వెనక్కి వద్దాం. అంటే చాలా మంది నీకు సో దేన్ని నువ్వు తీసుకోవాలి ప్రధానంగా అనే దానికి చెప్తున్నా నేను. ఫస్ట్ నువ్వు రామాయణాన్ని మహాభారతాన్ని తీసుకోవాలా. తీసుకొని జరిగిందా లేదా ఒక చిన్న పని చేద్దాం. పెద్ద ఆధారం నీకు చెప్తా. రామాయణం దగ్గర నుంచి వద్దాం. పెద్ద ఆధారం చెప్తా. రాముడు ఎక్కడ పుట్టాడమ్మా? అయోధ్యలో. ఎస్ అమ్మా, నువ్వు చెప్పు. రాముడు అయోధ్యలోనే పుట్టాడు. అందుకే బాలరాముడు వచ్చాడు కాదు, రాముడు అయోధ్యలోనే పుట్టాడు. అయోధ్య ఉందా లేదా? ఇప్పుడు ఉంది. ఎవిడెన్సా కాదా? ప్రూవ్డ్ ఎవిడెన్స్. మరి రాముడు ఇక్కడే పుట్టాడా అని అంటే ఓ 2000 సంవత్సరాల తర్వాత గాంధీ ఇక్కడే పుట్టాడా అని అందామా? అవునా కాదమ్మా? సో ఆవేదనలో అర్థం ఉంది సార్. అయోధ్య ఆనాటి రామాయణంలో చెప్పినటువంటి అన్ని ప్రదేశాలు ఈనాటికి ఉన్నాయి. ఇంకేం కావాలా నీకు? ప్రూఫ్. ఇంకేం కావాలి? ప్రూఫ్. రామాయణం జరగలేదు అనడానికి నీ దగ్గర ఆధారమైంది. జరిగిందే అనడానికి నేను చూపిస్తున్నా. అయోధ్య చూపిస్తున్నాను. రామాయణంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలు ఈనాటికి ఉన్నాయి. నీకు ఇంకొక సంగతి చెప్తాను, అసలు నువ్వు ఆశ్చర్యపోతావు. దియా కుమారి, మన రాజకుమారి దియా కుమారి పేరు విన్నావా? లేదు సార్, నిజంగా వినలేదు నేను. గ్వాలియర్ రాజకుమారి. ఓకే. ఆ అమ్మాయి పోయినసారి స్టేట్మెంట్ ఇచ్చింది తెలుసా నీకు? ఏమని? రాముడు మా పూర్వీకుడు అని. రాముడి దగ్గర నుంచి ఈ అమ్మాయి పుట్టిన దాకా ఉన్నటువంటి వాళ్ళ వంశ చరిత్ర ఉంది. ఇదిగో ఈయన కొడుకు ఈయన, ఈయన కొడుకు ఈయన, ఈయన కొడుకు ఈయన, ఈయన కూతురు ఈమె, ఇది వంశవృక్షం. అమ్మాయి చూపించింది. సరే, లాహోర్ తెలుసు కదా,
లాహోర్ ఎట్లా అంటే పాకిస్తాన్లో ఉంది. లాహోర్ ఎట్లా ఏర్పడిందో తెలుసా నీకు? శ్రీరామచంద్రుడు కుమారుడు లవుడి పేరు మీద ఏర్పడింది లాహోర్. సో నీకు రామాయణము నేటికి వాళ్ళ వారసులు ఉన్నారు అన్నట్టు వాళ్ళు ఉన్నట్టే కదమ్మా. అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. అమ్మాయి కోర్టులో చెప్పింది, నేను చెప్పడం కాదు ఇది. రాముడు అక్కడే పుట్టాడు అన్నదానికి నమ్మకం ఏంది, అసలు రాముడు ఉన్నాడు అన్నదానికి నమ్మకం ఏందని అంటే ఆ అమ్మాయి కోర్టులో చెప్పింది. అండ్ మీడియాను పిలిచి అవన్నీ చూపించింది, ఏది వాళ్ళ వంశవృక్షాన్నంతా. ఇంకా చాలా మంది మేము లవకుశుల వారసులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ట్రైబల్ ఉంది తెలుసా నీకు? ఇది విన్నాను సార్. అమ్మాయి నువ్వే చెప్పావు ట్రైబల్ ఉందని, నేను కూడా విన్నాను సార్. ఇది విన్నాను సార్. మరి ట్రైబల్ ఉందని విన్నావు, మా పూర్వీకుడు రాముడయ్యా అని అంటే కాదనడానికి నువ్వెవరంట? రామాయణం ప్రూవ్డ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. నదులు ఉన్నాయి, ఊళ్ళు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు రామాయణం జరగలేదని చెప్పడానికి నీకున్నటువంటి ఆధారం అయింది. నేను జరిగింది అని చెప్పడానికి ఇన్ని చూపిస్తున్నా. భారతానికి వద్దాం. హస్తినాపురి ఉందిగా ఈ రోజుకి ఢిల్లీలో. ఇంకొక చిన్న విషయం అంటే మనం ఏం మభ్య పెట్టడానికి ప్రశ్నలు వస్తుంటాయి అంటారు సార్? ఏం మభ్య పెట్టడానికి నిజంగా జరిగాయా అన్న క్వశ్చన్స్ ఎందుకు వస్తుంటాయి అంటారు? ఇప్పుడు అవి రెండు నీ చరిత్ర, అద్భుతమైన చరిత్ర నీకుంది అని చెప్పేటటువంటి గ్రంథాలు, ప్రూఫ్స్ అయ్యి. నీకు ఏం లేవురా అని చెప్పాలా అని అంటే ఎవిడెన్సెస్ కావు అని చెప్పాలా. అంతేగా లేనట్టేగా. ఇప్పుడు నీకు ఆ రెండు గ్రంథాలు చదివితే అసలు భారతీయ సంస్కృతి, భారతీయ వైభవం రెండు తెలుస్తాయి. అయ్యే కాదు ఇంకా చాలా తెలుస్తాయి దానివల్ల. అందుకే కదా మా భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉంటుంది అని అంటారు. యు ఆల్వేస్ సే దిస్. సో ఇంత గొప్ప విషయాలని చెప్పేటటువంటి గ్రంథాలు రెండు నీయి అంటే నువ్వు గొప్పడివి అయిపోవా? సో నిన్ను తక్కువ చేయాలంటే ఇది జరగలేదని చెప్పాలి. ఇది దాని వెనక కుట్ర. దేర్ ఐ గాట్ యువర్ పాయింట్ పర్ఫెక్ట్లీ. సార్, బ్రాహ్మీ ముహూర్తం నిజంగా ఆ బ్రాహ్మీ ముహూర్తానికి అంత పవర్ ఉందా? ఏంటి దాని వెనకాల ఉన్న సైన్స్? దాన్ని మనం ఎలా? నేను 3:30 ముందు రాక్షస సమయం, 3:30 తర్వాత బ్రాహ్మీ ముహూర్తం. ఏమిటి బ్యూటిఫుల్ టైం అది, బ్యూటిఫుల్ టైం. కొంచెం నువ్వు ఓపిక చేసుకొని ఒకసారి 3:30 నుంచి 4:30 వరకు లేచి నువ్వు ఏ పనైనా చెయ్యి, ఎంత ఫ్రెష్గా ఉంటావు తెలుసా. సరే, దేవతలు తిరుగుతారు, ఋషులు తిరుగుతారు, ఎన్నేటి పక్కన పెడతాం. ఎన్నేటి పక్కన పెడితే నీకు నీ లైఫ్ అంటే నీ వర్కింగ్ అవర్స్లో ఒక 2 అవర్స్ పెరిగినట్లయినా, 2 అవర్స్ పెరిగినట్లయినా కాదా. అండ్ ప్రశాంతమైనటువంటి ఆ సమయంలో నువ్వు ఏదైనా సాధన చేసుకున్నావు అనుకో, ఏం సౌండ్స్ ఉండవు, పిన్ డ్రాప్ సైలెన్స్. అటువంటి సమయంలో నువ్వు ఏదైనా సాధన చేస్తే ఆ సాధన ఫలితాన్ని ఇస్తుందా, ఇవ్వదా? ఇస్తుంది. సరే, కనిపించని వాటి గురించి వదిలేద్దాం. కనిపించిన వాటి గురించి మాట్లాడద్దు మనం. కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే ఎంత. సో దీనివల్ల ఏంటి, ధ్యానం వల్ల ఏంటి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. యోగా చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, యోగా ఆసనాలు ధ్యానం చెయ్యి. 10 నిమిషాలు 30 నిమిషాలు దానికి కేటాయించు. నీ లైఫ్లో నీకు జబ్బులు రావు. ఎస్, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ప్రాణాయామం చేస్తున్నావు, నిన్ను బ్రతికిస్తున్నది ఏది? శ్వాస. ఆ శ్వాసని నువ్వు కంట్రోల్లోకి తీసుకుంటున్నావు. అసలు నీకు ఇంకో విషయం చెప్తా, సమయం వచ్చింది కాబట్టి. స్వరశాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది తెలుసా నీకు? స్వరశాస్త్రం అంటే పాడడం కాదు, అది కాదు. స్వరము అంటే ఇది. దీన్ని ఇడా పింగళ అంటారు. దీన్ని కుడి ఎడమ, ఈ కుడి ఎడమల్ని ఇడా పింగళ నాడులు అంటారు. వాటిని వైబ్రేట్ చేయొచ్చు నీ శ్వాస క్రియ వల్ల, సాధన వల్ల. దానివల్ల జరిగేటటువంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాన్ని స్వరశాస్త్రం అంటారు. వింటే తెలుసుకుంటే అన్ని మ్యాజిక్లో మన శరీరంలోనే. ఈ ప్రపంచంలో ఉండేదంతా నీ శరీరంలో ఉందమ్మా, నీ లోపల ఉన్నది. నువ్వు వేరు, ఈ ప్రపంచం వేరు కాదు. అది తెలుసుకో ఫస్ట్. నువ్వు కూడా ఈ ప్రపంచంలో ఒక భాగమే. ఈ ప్రపంచంలో ఉండేదే నీలో ఉంది, నీలో ఉండేదే ప్రపంచంలో ఉంది. నువ్వు ఆ మార్నింగ్ టైం, ఆ 30 మినిట్స్ నువ్వు కానీ దీనికోసం ఉపయోగిస్తే, యోగాలో ఒక సూత్రం ఉంది, యోగ కర్మసు కౌశలం. నువ్వు యోగా చేయడం వలన ఏం జరుగుతుంది? కర్మసు కౌశలం. నువ్వు చేసేటటువంటి కర్మ కౌశలం. కౌశలం అంటే నైపుణ్యం. నువ్వు చేసే పనిలో నైపుణ్యం పెరుగుద్ది. నువ్వు చేసే పనిలో నైపుణ్యం పెరిగిందనుకో, మంచి రిజల్ట్స్ వస్తాయా, రావా? తప్పుడు ఇదైనా కూడా ఒక
ఉదాహరణ తీసుకుందాం. ఒక దొంగ ఉమ్. రోజు యోగా చేస్తాడు. దొంగతనాన్ని ఎంత పర్ఫెక్ట్గా చేయగలడు, అవునా కదా? ఎస్. పర్ఫెక్ట్. అట్లనే ఒక విద్యార్థి తను ఎడ్యుకేషన్ మీద, తను చేసే సబ్జెక్ట్ మీద ఎంత కమాండ్తో చదవగలడు అంటే, స్విచ్ చేస్తే లైట్ ఎవరికైనా వెలుగుద్ది, నీకైనా వెలుగుద్ది, నాకైనా వెలుగుద్ది. ఇది దొంగకైనా పనిచేస్తుంది, విద్యార్థికైనా పనిచేస్తుంది. ఇదే నేను చెప్పదలుచుకుంది. ఎస్. సో ఆ సమయము అతి ప్రశాంతమైనటువంటి సమయం. ఆ సమయాన్ని కానీ మనం ఉపయోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. అందుకే మన వాళ్ళు ఏది ఉత్తినే చెప్పలేదమ్మా, ఏది ఉత్తినే చెప్పలా. కానీ మనం బద్ధకం మనకి. ఎందుకనంటే ఎప్పుడో రాత్రి 12-1 గంటకు కదా పడుకుంటాం మనం. తిరిగి వస్తాం, అడ్డమైన తిండి బజార్లో తింటాము. లేదు ఏం తినకపోతే రాత్రి 12 గంటలకు వచ్చి తింటాము. తినొచ్చు అసలు. ఎప్పుడు తినాలో మర్చిపోయాం, ఏం తినాలో మర్చిపోయాం, ఎట్లా ఉండాలో మర్చిపోయాం, ఎప్పుడు నిద్రపోవాలో మర్చిపోయాం, ఎప్పుడు మేల్కోవాలో మర్చిపోయాం. ఒక నియంత్రణ లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఫలితాలను ఎక్కడ సాధిస్తాం? ఎగ్జాక్ట్లీ. మన లైఫే మన చేతిలో లేకుండా ఏం లేదమ్మా, నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లో, నీ లైఫ్ నీ చేతుల్లో లేదు అని అంటే నువ్వు పరాధీనవు. అంతే కదమ్మా. నీ నువ్వు గట్టిగా కోరుకుంటే ఏదైనా నువ్వు చేయగలవు, నీ జరుగుతుంది. కానీ అంటే నీ సంకల్పం గట్టిగా లేదు అని చెప్తున్నావు నువ్వు. మన చేతుల్లో లేదు సార్. ఎవరి చేతుల్లో ఉందమ్మా? నీ జీవితం నీ చేతుల్లో కాక ఎవరి చేతుల్లో ఉంది చెప్పు నాకు. కాదు సార్, ఇప్పుడు సండే మండేలు మనకు కావని తెలిసిన గుడ్డిగా అందరూ ఫాలో అవుతుంటే మనము ఫాలో అవ్వాల్సి వస్తుందా లేదా? ఆదివారమే నాన్ వెజ్ డే అయిందా లేదా? చేయబాక. ఎందుకు ఫాలో కావాలి నువ్వు? నలుగురితో నారాయణ సరిపోయా. సో నువ్వు నీ జీవితాన్ని నీ కోసం జీవించడం లేదు, నలుగురి కోసం జీవిస్తున్నావు, అవునా కదా? నేను నా జీవితాన్ని నా కోసమే జీవిస్తా, నేను నలుగురి కోసం జీవించను. ఎస్, నలుగురి కోసం నా నాలెడ్జ్ని ఇస్తా, కానీ వాళ్ళ కోసం నేను జీవించను. నా జీవితాన్ని నేను జీవిస్తాను, నాకు కావలసినట్టు జీవిస్తా. వి విల్ ఆల్సో ట్రై టు వాక్ ఇన్ యువర్ ఫుట్ స్టెప్స్. సార్, మంత్రానికి చింతకాయలు రాలుతాయి అంటారు. రాలుతాయి. ఎస్, మంత్రానికి అంత పవర్ ఉందా? నాకు ఒక స్టోరీ. ఏదైనా ఒక విషయం అమ్మా, మనం ఏదైనా ఉంది లేదు అనే ముందు ఉంది అనడానికి కానీ లేదు అనడానికి కానీ నువ్వు ఒక నిర్ధారణకు రావాలన్నా పర్లేదా? రావాలి. అంటే నువ్వు లేదు అని చెప్పావు, లేదు అని చెప్పడానికి ముందు నువ్వు ప్రాక్టీస్ చేయాలా పర్లేదా? ఇది ప్రాక్టీస్ చేసి ఇదిగో ఇది చింతకాయలు రాలే మంత్రం, లేదు ఊరికే చెప్తున్నా, ఇది చింతకాయలు రాలే మంత్రం అని ఎవడో చెప్పాడు. ఆ మంత్రాన్ని తీసుకొని ఇది వాడు ఇంత సాధన చేయి, ఇంత చేయి, ఏదో ఉంటాయి కదా, అంత సాధన చేసి రైట్ మంత్రానికి చింతకాయలు రాలవు, ప్రూవ్ చేయాలి. రాలుతాయి అనే దానికి కూడా ఉంది ఇది. ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనము అది నిజమా కాదా అనేది మనం ఒక నిర్ధారణ, దాని మీద ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు మాట్లాడాల. అండ్ మంత్రము అంటే ఏమనుకుంటున్నావు? పఠించవలసినది. మననాత్ ఇది త్రాయతే మంత్ర. మననం చేయడం ద్వారా నీకు మార్గం చూపించేది మంత్రం. కానీ సార్, అందరికి ఒక్కటే రిజల్ట్ ఇస్తాయా? అందరూ ఒకేలాగా ఆలోచిస్తారా? అందరూ ఒకేలాగా సాధన చేస్తారా? అందరూ ఒకేలాగా ఇది చేస్తారా? ఆన్సర్ అర్థమైపోయి ఉండాలి. నో ఇండివిజువల్ ఇస్ ద సేమ్ కాబట్టి. కానీ ఆ మంత్రం అయితే ఒకటే కదా నిజంగానే. మంత్రం ఒకటేనమ్మా. ఇప్పుడు నేను మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా నేను దాన్ని ఇది చేస్తాను. నా అంత ఇదిగా నువ్వు చేయలేవు. నీ అంత నువ్వు నేను చేసినంతగా గణేష్ చేయలేడు, లేదు ఇంకొకటి చేయలేడు, లేదు వాళ్ళు చేసినట్టుగా మన ఇద్దరం చేయలేకపోవచ్చు. సో ఎప్పుడైనా నియమాలేనమ్మా. దాన్ని పాటిస్తూ చేస్తే, అదే ఇంటెన్సిటీతో చేస్తే ఎవరికైనా అదే రిజల్ట్స్ వస్తాయి. అయితే అదే రిజల్ట్స్ రాకపోయినా కొంత మంచి అయితే జరుగుద్దిగా. చేసుకున్నంత వారికి చేసుకున్నంత మహాదేవా అంటుంటారు. కాబట్టి నువ్వు కొంత చేస్తే ఆ కొంత ఫలితాన్ని నీకు దక్కుద్ది. ముందైతే అడిగి అడిగి మంత్రంలో ఏముంటాయి అమ్మాయి? అక్షరాలేగా. అక్షరము అంటే అక్షరము. క్షరము అంటే నాశనము. అక్షరము నాశనము లేనిది. అక్షరం అంటేనే నాశనం లేనిది. అక్షరాల్లో కూడా బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరాలు నీ శరీరంలో ఉన్నటువంటి, ఇప్పుడు నీకు ఒక ఇట్స్ ఆల్
డిపెండ్స్ ఆన్ ద సౌండ్ ఎనర్జీ అమ్మ. ఇప్పుడు ఈ టాపిక్ నేను తీసుకున్నానంటే ఇంకొక 2-3 గంటలు నీతో నేను మాట్లాడాల్సి వస్తుంది, కాబట్టి నాకు అంత ఓపిక లేదు. సౌండ్ ఎనర్జీ, సౌండ్ నీ మీద పనిచేస్తుందా లేదా? చేస్తుందా? వచ్చేస్తుంది. చేస్తుంది కదా, గ్యారంటీయా? చేస్తుంది కదా సార్. సౌండ్ వి రియాక్ట్. ఇప్పుడు నేను మీ మాట సౌండ్తోనే రియాక్ట్. ఎస్, యువర్ రైట్. ఇప్పుడు నేను నిన్ను తిట్టా, నీకు బాధ వేసింది. నిన్ను పొగిడా, సంతోషం వేసింది. రెండు సౌండేగా, రెండు సౌండేనా కాదా? ఒకటి నీకు బాధ కలిగించింది, ఇంకోటి సంతోషం. అట్లనే కొన్ని అక్షరాలు నీకు మంచిని చేస్తాయి, కొన్ని అక్షరాలు నీకు చెడునే చేస్తాయి. ఆ మంచి చేసేటటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని నిక్షిప్తం చేసి మంత్రాలని తయారు చేశారు. ఓం నమ శివాయ. ఈ మహా గ్రంథాలయం నుంచి ఈ రోజు నాకు మీరిచ్చిన సమయం, మీ ఓపిక నుంచి అమ్మాయి గ్రంథాలయం నాకు మాత్రం అదే సార్. నేను తీసుకోవాల్సిన సారాన్ని తీసుకోగలిగాను. మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఎంతో అదృష్టం చేసుకున్నారు ఈ వేళ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ.